ఇన్కమ్ ట్యాక్స్ సమయానికి కట్టేసేయాలి. కట్టేయకపోతే ఏంటి అంటే పెనాల్టీలు ఉంటాయి. ఇప్పుడు జూలై నాటికి ఈ జీతాలు వీటికి తీసుకునేటటువంటి రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఆడిట్ సిస్టమ్స్ అయితే కనుక ఇప్పుడు ఇది పూర్తయిపోయాక ఈ రిటర్న్ సబ్మిట్ చేశాక ఆడిటింగ్ చేసేటటువంటి అంటే వ్యాపారము వాటికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ సిస్టంలో ఉన్నటువంటి ఇవన్నీ నెక్స్ట్ 2 నెలల్లో కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఐటీ రిటర్న్స్ ఈ నెలలో కట్టాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ నెల 31తో గడువు ముగిపోతుంది. నిబంధనల ప్రకారం డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం ఉన్నా ఉచితంగా చేసుకునేందుకు మాత్రం ఈ నెల వరకే గడువు ఉంది. వార్షిక ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఆ తర్వాత చేస్తే 5,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, సంవత్సర ఆదాయం 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు 1000కి ఫైన్గా కట్టాలని, అలాగే పన్ను మొత్తం మీద వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది అన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ చెప్తున్నటువంటి లెక్క. ఎవరి వాళ్ళు త్వరగా కట్టేసుకోవడం బెటర్.